ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అది కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోస్టల్ శాఖలో సుమారుగా ఎక్సలెంట్ 9,000 భారీ సంఖ్యలో 9,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మన ఏపీ సర్కిల్లో, తెలంగాణ సర్కిల్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ అసలు ఎలా డౌన్లోడ్ చేసి చూసుకోవాలి అండ్ ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి సార్ అని చెప్పేసి అందరికి డౌట్ రావచ్చు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి అంటే జాతీయ మనకు అది సర్వీస్ సెంటర్లో ఉపాధి అని జనరల్గా పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మనకు విద్యా అర్హతల విషయంలో చూస్తే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, సైకిల్ తొక్కడం వస్తే సరిపోతుంది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ 10th వరకు మాత్రమే మెమోస్ అప్లోడ్ చేయండి. అది ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. ఓకే, మరి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అంటే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది. March 8 వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఓకే, దీనికి సంబంధించి తెలంగాణ సర్కిల్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏపీ సర్కిల్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, విద్యా అర్హతలేండి, ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అంటే ఎక్కడ ఎగ్జామ్ ఉండదు, ₹1 కూడా అప్లికేషన్ ఫీ లేదు. 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ప్రకారం, అలాగే ఏజ్లో సీనియారిటీ, ఈ వెహికల్ అంటే సైకిల్ తొక్కడం వచ్చి సరిపోతుంది, కామన్గా అందరికి వచ్చు. కాబట్టి ఇలాంటి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా కింద కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. లేదంటే మీరు indianpostal.gov.in అబీసర్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? సదామి సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.